మరుగుచుండే గుంట నక్క ఒకటి, అలుపు సొలుపు లేని ఆటవాడి లేడా లేడా లేడా. చరిత్రరా ఇది పెద్ద చరిత్రరా, ఒకటే అలుపు సొలుపు లేని ఆటవాడి లేడా లేడా లేడా. నంబర్ ప్లేట్ లేని లారీ ఒకటి ఆగుంది సార్. సార్ ఆ కీస్ దొరికాడు సార్. పేరు విన్సెంట్. ఇలా చూడు విన్సెంట్, నేను టైం ఎక్కువగా వేస్ట్ చేయను. నేనేం అడగబోతున్నానో నువ్వేం సమాధానం చెప్తావో నీకు బాగా తెలుసు. చెప్పు, ఎస్పీ కొడుకుని ఎందుకోసం గుద్ది చంపావు చెప్పు. చెప్పేస్తాను సార్. అతను ఎస్పీ కొడుకు నాకు తెలియదు సార్. ఎన్నో యాక్సిడెంట్లు చేశాను, కానీ వాటన్నిటికీ పక్కాగా ఓ ప్లాన్ ఉంటుంది. ఈరోజు సడన్ గా చేయడం వల్ల దొరికిపోయాను సార్. చాలా యాక్సిడెంట్స్ అంటే ఎన్ని? 73 చేశాను సార్. 73? ఇదంతా ఎవరి కోసం చేశావు? నిజంగా నాకు తెలియదు సార్. నిజంగా నాకు తెలియదు సార్. సార్ నేను చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను సార్. చెప్పు, ఎవరి కోసం చేసావో. అదెవరో ఇంతవరకు నాకు తెలియదు సార్. ఎప్పుడూ వాట్సాప్లోనే ఫోటో పంపి యాక్సిడెంట్ చేయమంటారు సార్, కానీ ఈరోజు మాత్రం డైరెక్ట్గా వచ్చి ఓ ఫోటో ఇచ్చి యాక్సిడెంట్ చేయమన్నారు. ఆ ఫోటోలో ఉన్న అతన్ని ఈ రోజునైతే యాక్సిడెంట్ చేయాలని చెప్పారు సార్. యాక్సిడెంట్ చేసి 11 గంటలకు వచ్చి 10 లక్షల రూపాయలు తీసుకోమని చెప్పారు సార్. ఎక్కడికి రమ్మన్నారు? మహాలింగపురం సార్. మహాలింగపురం? పొద్దున్నే మాలిని కేసుతో మొదలుపెట్టి జాన్ కేసు వరకు మొత్తం గెలుపుతున్నాడు వాడు. మీరే వాంటెడ్గా పోలీసులకు దొరికిపోమంటున్నారు. విన్సెంట్ ద్వారా విక్రమ్ని మహాలింగపురం తీసుకొచ్చేది నా బాధ్యత. విక్రమ్ విన్సెంట్ని చూశాడు. సార్ ఆ కీస్ దొరికాడు సార్. పేరు విన్సెంట్.